ఇరాన్ మీద చాలా తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడుతుంది. మరోవైపు ఇరాన్ ఇతర గల్ఫ్ దేశాల మీద వరుస దాడులకు పాల్పడడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ టైంలో ఇక డైరెక్ట్గా అమెరికానే టార్గెట్గా చేసుకుంటుందా ఇరాన్ అంటే అవును అని చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఇరాన్ అమెరికా అధ్యక్షుడిని చంపడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా ఇజ్రాయెల్ ఇంటెల్ ఇవ్వడం, ఈవెన్ ఇప్పుడు డైరెక్ట్గా ఇరాన్నే ముజ్తబా ఖమేనీనే వాళ్ళ సుప్రీం లీడర్ ఇరాన్కి ఆయనే ఒక ప్రకటన విడుదల చేయడం, మేము ప్రతీకారం తీర్చుకొని తీరుతామంటూ. మరోవైపు రీసెంట్గా ట్రంప్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేయడం మనం చూసాం. నా ప్రాణాలు పోవడానికి అవకాశం ఉంది, నా మీద దాడి జరగడానికి అవకాశం ఉంది అని చెప్తూనే ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏమని? నాకేదైనా అయితే 1000 మిజైల్స్ మీ దేశం మీద వచ్చి పడతాయంటూ. 1000, 1, 2 కాదు, 10 కాదు, 100 కాదు, 1000 మిజైల్స్ ఎయిమ్ టువర్డ్స్ ఇరాన్. సో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ని నామరూపాలు లేకుండా చేస్తామంటూ ట్రంప్ చెప్తున్నాడు. మరోవైపు ఇరాన్ నిన్న మొన్నటి వరకు ఆపేసినటువంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ని తిరిగి ప్రారంభించింది అనేదానికి కొన్ని ఆధారాలు కూడా బయటపడుతున్నాయి. రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని శాటిలైట్ ఫొటోస్ కూడా దీన్ని నిర్ధారిస్తున్నాయంటూ ఇప్పటికే అంతర్జాతీయ కథనాలు మనం చూస్తున్నాం. ప్రధానంగా పర్చిన్ అనేటువంటి ప్రాంతం, పిక్యాక్స్ మౌంటైన్, ఈ 2 ప్రాంతాల్లో ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ గతంలో జరిగాయి. అయితే ఈ 2 ప్రాంతాల మీద యుఎస్, ఇజ్రాయెల్ తీవ్రమైన అటాక్స్ చేశాయి. అలాగే ఆ యుద్ధం సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంత యురేనియంని కూడా, ఇరాన్ దగ్గర యురేనియం ఉంది మనకు తెలిసిందే, 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. ఇఫ్ ఇట్ రీచెస్ టు 90% దే కెన్ మేక్ న్యూక్లియర్ బాంబ్స్. సో ఆ ప్రాసెస్లో ఉండగానే అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. అక్కడి నుంచి యురేనియంను వేరే ప్రాంతాలకు తరలించారు అనే వార్తలు మనం విన్నాం. అలాగే గతంలోనే దీనికి సంబంధించి IAEA కూడా కన్ఫర్మ్ చేసింది, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ దీనికి సంబంధించి కన్ఫర్మ్ చేసింది వాళ్ళ దగ్గర యురేనియం ఉంది అని చెప్పి. కాకపోతే ఇరాన్ ఇక తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేసిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇరాన్ తిరిగి ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మొదలుపెట్టినట్లుగా శాటిలైట్ ఫొటోస్లో మనకు కనిపిస్తుంది అంటూ IAEA కూడా కన్ఫర్మ్ చేసింది. అక్కడ పెద్ద పెద్ద క్రెయిన్స్ ఉన్నాయి, భారీగా టన్నెల్స్ నిర్మిస్తున్నారు అంటున్నారు. మరింత లోతుగా, ఈవెన్ ఒకవేళ బంకర్ బస్టర్స్ని డ్రాప్ చేసినా సరే యుఎస్ అవి రీచ్ అవనంత లోతులో ఇరాన్ మరొకసారి తమ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తుంది అన్నటువంటి సమాచారం ప్రపంచ దేశాలని భయపెడుతుంది. దే హ్యావ్ యురేనియం, అంతవరకు కన్ఫర్మ్, అండ్ ఇట్స్ 60% ఎన్రిచ్డ్. దాంతో వాళ్ళు 10కి పైగా న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయగలుగుతారు, అరౌండ్ 13 అని చెప్తున్నారు. సో ఇలాంటి టైంలో వాళ్ళు మళ్ళీ తిరిగి అక్కడ పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. పెద్ద పెద్ద క్రెయిన్స్ కనిపిస్తున్నాయి, టనెల్స్ కనిపిస్తున్నాయి. డే అండ్ నైట్ దే ఆర్ వర్కింగ్ టు రీబిల్డ్ హోల్ ఫెసిలిటీ అంటూ తెలుస్తుంది. అండ్ మరింత లోతుగా, మరింత స్ట్రాంగ్గా వాళ్ళు రీబిల్డ్ చేస్తున్నారు అని కొన్ని అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి అంతర్జాతీయ సమాజంలో. అండ్ దీనికి సంబంధించి ఇప్పటికే IAEA కూడా వాళ్ళని అడిగింది, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వాళ్ళని అడిగింది, మీరు మమ్మల్ని అలౌ చేయండి, వీ నీడ్ టు రీచెక్ దోస్ ఫెసిలిటీస్ అని ఇరాన్ని అడుగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. సో ఇట్స్ వెరీ క్లియర్, ఓవైపు ట్రంప్ని చంపడానికి ఇరాన్ ఇక సిద్ధమైంది, ట్రంప్ మీద దాడులు చేయడానికి సిద్ధమైంది. మరోవైపు ట్రంప్ కూడా ఈ విషయంలో భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ కొన్ని సందర్భాల్లో ట్రంప్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు, తన మీద దాడులు జరిగే అవకాశం ఉంది, తన ప్రాణాలు పోయే అవకాశం ఉంది అని చెప్పి. గతంలో ఇరాన్ ఒక హెచ్చరిక చేయడం మనం చూసాం, వి డోంట్ మిస్ అగైన్ అని చెప్పి, వి వోంట్ మిస్ దిస్ టైం అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే గతంలో ట్రై చేశారు ట్రంప్ని చంపడానికి అనేది ఇక్కడ అర్థమవుతూ, ఖచ్చితంగా చంపడానికి మరొకసారి ప్లాన్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. అండ్ ముజ్తబా ఖమేనీ బయటకు వచ్చాడు, తన తండ్రి అలీ ఖమేనీ యొక్క అంత్యక్రియలకు కూడా రాని ముజ్తబా ఖమేనీ ఇప్పుడు బయటకు వచ్చి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు ట్రంప్కి, దట్ దే ఆర్ గోయింగ్ టు టేక్ రివెంజ్ అని చెప్పి.
సో సిచ్యువేషన్ ఈజ్ వెరీ సీరియస్ నౌ. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల దిశగా ఇప్పుడున్నటువంటి యుద్ధం వెళ్తోంది. మరింత పీక్ స్టేజ్కి ఈ యుద్ధం రీచ్ అవ్వబోతోంది. ఇక ఎవరో ఒకరు చావాలి అనే స్టేజ్కి, అంటే ట్రంప్ అయినా చావాలి, లేదంటే ఇరాన్ అయినా నాశనం అయిపోవాలి అనే స్టేజ్కి, ఆ స్టేజ్ దిశగా యుద్ధం వెళ్తోందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆల్ ది డ్రామా ఈజ్ ఓవర్. సో కాల్డ్ పీస్ టాక్స్ మనం చూసాం కదా. ట్రంప్ పీస్ టాక్స్ పేరుతో టైం పాస్ చేస్తూ పాకిస్తాన్ లాంటి దేశాలను మధ్యలో పెట్టి డ్రామా ఆడుతూ ఆ టైం తీసుకొని మళ్ళీ కొత్త దాడులకి ప్లాన్ చేసుకోవడం, ఇరాన్ మీద దాడులు చేయడం, ఒకరోజు పీస్ టాక్స్ అనడం, పీస్ టాక్స్ జరుగుతుండగానే దాడులు చేయడం, మధ్యలో ఇజ్రాయెల్ని అడ్డు పెట్టుకొని మరోవైపు ఈ డ్రామా ఆడడం, ఇవన్నీ మనం చూసాం. ఇట్ సీమ్స్ ఇరాన్ ఈజ్ నాట్ రెడీ టు టేక్ ఎనీ మోర్, tolerate any more such dramas. They fed up అన్నట్లుగా కనిపిస్తుంది సిచ్యువేషన్. అండ్ అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు రక్తానికి రక్తం, మాకు ప్రతీకారం కావాలి అని. వీ హ్యావ్ సీన్ సచ్ స్లోగన్స్. రివెంజ్ 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 అంటూ వాళ్ళు స్లోగన్స్ చేయడం మనం చూసాం. అండ్ వాళ్ళ నాయకులు బహిరంగంగానే మనం ఎందుకు ప్రతీకారం తీర్చుకోకూడదు, మన నాయకుడి ప్రాణాలు తీసిన వాళ్ళ మీద, మన ప్రజల ప్రాణాలు తీసిన వాళ్ళ మీద అంటూ ప్రకటనలు చేయడం, అక్కడి ప్రజలు రెస్పాండ్ అవ్వడం మనం చూసాం. అండ్